వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై పర్సనల్ అటాక్ చేయడం మంచిదేనా? ఆయనకు మైండ్ పనిచేయడం లేదని, మెంటల్ ఆసుపత్రికి పంపించాలని, ప్రత్యేక మందులు వాడాలని నేరుగా మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే పంథాలో ముందుకు సాగుతోంది. అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రీల్స్, ఇతర చర్చల్లో కూడా టీడీపీ అనుకూల నాయకులు, యూట్యూబర్లు సైతం జగన్పై వ్యంగ్యాస్త్రాలు పేలుస్తున్నారు. జగన్ మానసిక పరిస్థితి బాలేదని, ఆయన్ను ఇప్పుడే ఆసుపత్రికి పంపించాలని రీల్స్లో ఊదరగొడుతున్నారు. అయితే ఇలా జగన్పై పర్సనల్ అటాక్ చేయడం మంచిదేనా అంటే రాజకీయాల్లో ఇవి కామనే కదా అనే చర్చ ఒకటి తెర మీదకి వచ్చింది. కానీ ప్రస్తుతం జగన్ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా ప్రజలు ఓడించారు. ఈ క్రమంలో 11 స్థానాలకే పరిమితమయ్యారు. అప్పటి నుంచి జగన్ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్న దరిమిల ఇలా వ్యక్తిగతంగా ఆయన్ను టార్గెట్ చేయడం మంచిది కాదన్నది పరిశీలకుల భావన. ఓవైపు రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ ప్రజల మధ్యకు తీసుకెళ్తున్నారన్న దరిమిల ఇప్పుడు వ్యక్తిగత దాడి కూడా చేస్తే అది సర్కారుపై ప్రభావం చూపుతుందని, అదే సమయంలో జగన్కు దూరంగా ఉన్న వర్గాలు కూడా దగ్గరకు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి పవన్కు బలాన్ని చేకూర్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న వైసీపీ వ్యక్తిగతంగా పవన్ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. తద్వారా వైసీపీకి మేలు కంటే పవన్కే ఎక్కువగా మేలు జరిగింది. ఈ విషయాన్ని వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విధానపరమైన అంశాల ఆధారంగానే రాజకీయాలు సాగితే బెటర్ అని సీనియర్ టీడీపీ నాయకులు ఒకరు సూచించారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ఏ పార్టీ కూడా ప్రజల మనసులను పొందలేదన్న విషయాన్ని గుర్తించాలని ఆయన చెబుతున్నారు.